హలో ఫ్రెండ్స్, ఐఎమ్ యోగేష్, ది టీమ్ ఫ్రమ్ ఏషా గురు. సో అందరూ బాగుండాలనుకుంటున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైజ్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, ప్రైజ్ యాక్షన్. సార్ టాపిక్లోకి వెళ్ళే ముందు గత కొద్ది రోజుల నుంచి వీడియోస్ చేస్తారని చాలా బిజీగా ఉండి, సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ప్రైజ్ యాక్షన్ అనేది ఎంత బాగుంది చూడండి. మార్కెట్ మొన్న ఫ్రైడే అంటే సాటర్డే సండే హాలిడే కదా, మొన్న ఫ్రైడే చాలా మంచి మార్కెట్ ఇచ్చారు. చాలా మంచి మార్కెట్ అనమాట. చాలా మంచి ప్రయాసం ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజు కూడా చూసుకుంటే చాలా మంచి మంచి ఇది బాక్స్లో అంటే మనం వేసుకున్న ట్రెండ్ లైన్ మధ్యలో ఓపెన్ అయ్యాడు, ప్రయాసం క్రియేట్ అయ్యాడు, రెసిస్టెన్స్ టచ్ అయ్యాడు, మళ్ళీ కిందకు వచ్చాడు. అక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకుని ఆల్ టైమ్ అప్పర్ హై క్రాస్ చేసి మనం వేసుకున్న ఆల్ టైమ్ ట్రెండ్ లైన్ వేసుకున్న అప్పర్ హైకి వెళ్ళే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఆల్ టైమ్ అప్పర్ హై క్రాస్ చేసిన మార్కెట్ చాలా మంచి పొజిషన్లోకి వెళ్తుంది మార్కెట్. సో అంటే ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను నేనంటే ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న వేరియేషన్ చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూడండి, మొన్న ఫ్రైడే ఎంత బాగుంది మార్కెట్ ప్రొజెక్షన్, చాలా వరకు బాగుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రోజు కూడాను బాడీలో ఓపెన్ అయింది, మంచి ప్రొజెక్షన్ తీసుకుంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్నామో క్యాండిల్స్టిక్స్ అనాలిసిస్ కానీ టెక్నికల్ టూల్స్ అనాలిసిస్ కానీ చెప్పుకున్నామో వాటిని బేస్ చేసుకుని మార్కెట్ ఎలా ఉన్నప్పుడు ₹1 సంపాదించుకునే అవకాశం కొత్త వాళ్ళకి కానీ మనలాంటి వాళ్ళకి ఉంటుంది. అదే మాదిరి కాస్త ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ రండి, దానికి ముందు రోజు మార్కెట్ అది చూసారా, ఒక బాక్సులోనే ఉండిపోయింది. ఈ రోజు మొత్తం ట్రేడర్ అనేవాడు ఈ మార్కెట్లో ఎలా సంపాదించుకోగలుగుతాడు అంటే ఎందుకు చెప్తున్నాను నేను మీకంటే, ఇలాంటి మార్కెట్ వచ్చినప్పుడు మనం ఎంటర్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవడం కంటే చూస్తూ ఊరుకోవడం చాలా ఉత్తమం. మనం ముఖ్యంగా అంటే డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ట్రేడర్స్ ఈ యొక్క లాజిక్స్ పాటించట్లేదు కనుక చూడండి, ఈ మార్కెట్లో మనం ఎట్లా సంపాదించుకోగలుగుతాం? అబ్బే నో వే. కాస్త ముందుకు వద్దాం. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. చిన్న మూమెంట్ తప్పితే ఒకటే బాక్స్లో ఉండిపోయింది. మీకు అట్లయింది పాయింట్. అదే ఇంకొంచెం ముందుకు వద్దాం, ఇది కూడా ఆల్మోస్ట్ అదే బాక్స్లో ఉండిపోయింది. సో ఇలాంటి మార్కెట్స్ అనేవి వారంలో దాదాపు అవుట్ ఆఫ్ 5 3 డేస్ ఇట్లే ఉంటాయి, 2-3 డేస్ ఇట్లే ఉంటాయి. ఈ 2-3 డేస్లోనే మన దగ్గర ఉండే క్యాపిటల్ మొత్తం లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది మార్కెట్ అనమాట. దాని తర్వాత చూడండి 1, 2, 3 డేస్ మార్కెట్ చాలా దరిద్రంగా ఉంది. 4th డే లోలో ఓపెన్ అయ్యి మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోయాడు. బాడీలో ఉండి ప్యానిక్ చేసి లాస్ట్ టైం మనం వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మార్కెట్ కాల్ పైకి వెళ్ళాలని చెప్పేసి. ఈ 3 రోజులు కాల్ మార్కెట్ అన్నది అక్కడ ప్యానిక్ చేస్తూ బాడీలో ఉండిపోయి లోలో పడి బాడీలోకి వచ్చి ఇప్పుడు అవుడిచ్చాడు బ్రేక్అవుట్. ఏదైతే అనుకున్నామో కాల్ అనేది 3 రోజులు ప్యానిక్ చేసి 3 రోజులు ట్రేడర్స్ దగ్గర నుంచి డబ్బులు లాగేసుకుని 4వ రోజు చాలా ప్యానిక్ చేసి లోలో పుట్టుకెళ్తున్నట్టు బిహేవ్ చేసి బాడీలోకి వచ్చి ప్యానిక్ చేసి ఇక్కడ నుంచి కాల్కి వెళ్ళాడు అనమాట. ఇంత సైకాలజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్రజెక్షన్ కొంచెం ఇది బాగుందని చెప్పాను చూసారా. ఫ్రైడే రోజు చాలా బాగా మంచి ప్రజెక్షన్ ఇచ్చాడు ఫ్రైడే రోజు. అదేవిధంగా ఈ రోజు కూడాను చాలా మంచి ప్రజెక్షన్, చాలా మంచి మూమెంట్ ఇస్తున్నాడు. ఇలాంటి ఇప్పుడు మొన్న ఫ్రైడే కానీ ఈ రోజు మార్కెట్లలో కానీ ఇలాంటి మార్కెట్లలో మనలాంటి వాళ్ళని ఎంటర్ అయ్యి మంచి ప్రజెక్షన్ చూసుకొని క్యాండిల్స్టిక్స్ డిపెండ్ అయ్యి క్యాండిల్స్టిక్స్ కానీ టెక్నికల్ అనాలిసిస్ పైన కానీ డిపెండ్ అయ్యి ₹1 సంపాదించుకునే ఒక అవకాశం ఉంటే మార్కెట్లో ఈ విధంగా మాట. సో ఈ విషయం మీకు చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరెవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసే వాళ్ళల్లో మన ప్లేలిస్ట్లో వెళ్ళారంటే క్యాండిల్స్టిక్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి చాప్టర్స్ ఉంటాయి. క్యాండిల్స్టిక్స్లో వచ్చి 20 ఉంటాయి, టెక్నికల్ వచ్చేసి ఒక 5 వరకు ఉంటాయి. ఖచ్చితంగా చూడండి, చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్స్ ఎవరైనా ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేసుకొని పెట్టుకుంది. మీకు ఖచ్చితంగా రేపు అన్న రోజు మంచి మంచి స్టాక్స్ గురించి మీకు ఇంటిమేట్ చేద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ సర్వ్ చేస్తున్నాను. మంచి స్టాక్స్ ఏమన్నాయి బయింగ్ పొజిషన్లోనే మంచి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచనతో ఉండే వాళ్ళ కోసం నేను ఫర్దర్గా వీడియోస్ చేసే ఆలోచనలో ఉన్నాను. కాబట్టి అలాంటి టైంలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీకు కంపల్సరీ డీమ్యాట్ అకౌంట్ అనేది కావాల్సి వస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు తెచ్చుకోవాలని ఆలోచించుకోవడం కంటే ఖాళీగా ఉన్నట్లేదు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడే డీమ్యాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఆలోచన చేసుకోండి. మీకు కొట్టక్ అనుకుంటే కనుక 0 బ్రోకరేజ్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది మీకు. అది మీరు క్రియేట్ చేసుకునే ఆలోచన చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.